ఇప్పుడు మనం దుబాయ్లో బయలుదేరి షార్జా ఫుజారా బోర్డర్కి వెళ్తున్నామండి. దుబాయ్ నుంచి ఆల్మోస్ట్ 1.5 అవర్ జర్నీ మనం అక్కడ రీచ్ అవ్వడానికి. మనం ఇప్పుడు బోర్డర్ దగ్గరలో ఉన్నాము రీచ్ అవ్వడానికి. ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్న ప్లేస్ షీస్ పార్క్. ఇది షార్జా ఫుజారా బోర్డర్లో ఉందండి. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. పదండి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు వాటర్ ఫాల్ చూద్దామండి. సూపర్గా ఉంది ప్లేస్, చాలా బాగుంది. ఇది మంచి రిక్రియేషన్ పార్క్ అండి. దీన్ని కూర్ ఫకాన్ అనే విలేజ్లో షార్జా బోర్డర్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఈ పార్క్ యొక్క ప్రత్యేకతలు ఏంటంటే ఇక్కడ చూడటానికి ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్ ఉంది, మంచి మౌంటైన్ వ్యూ ఉంది. అట్ ద సేమ్ టైం మౌంటైన్స్ పైకి నడుచుకుంటూ పైకి వెళ్ళొచ్చు. పిల్లలు ఆడుకోవడానికి ప్లేయింగ్ ఏరియా ఉంది. అలాగే బార్బిక్యూస్ ప్రిపేర్ చేయడానికి బార్బిక్యూ ఏరియా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఏరియాలో బార్బిక్యూ ప్రిపేర్ చేసుకోవచ్చండి. చికెన్ తెచ్చుకొని ఇక్కడ కుక్ చేయొచ్చు. అది ఇక్కడ వాళ్ళు కనిపిస్తున్న వాళ్ళు స్టార్ట్ చేశారు. చూద్దాం, వీలుంటే మనం కూడా బార్బిక్యూ చేద్దాం. ఇప్పటివరకు నేను ఎప్పుడు చేయలేదు, ట్రై చేస్తాను ఇవాళ. ఇప్పుడు 3 మౌంటైన్స్ ఎక్కాలండి పైకి. సో ముందు మనం స్టెప్స్ తీసుకొని ఫస్ట్ మౌంటైన్ ఎక్కుదాము. ఈ స్టెప్స్ మీద నడుస్తూ ఫస్ట్ మౌంటైన్కి వెళ్తున్నానండి. ఇది ఆల్మోస్ట్ ఫస్ట్ కొండ ఎక్కేసామండి. హాయ్, హౌ ఆర్ యూ? ఇప్పుడు సెకండ్ కొండ ఎక్కుతున్నానండి. మొత్తం 3 కొండలు. ఈ కొండ ఎక్కుతున్నానండి. మీకు ఈ కొండ పైకి వెళ్ళిన తర్వాత పైనుంచి వ్యూ చూపిస్తాను. పైనుంచి చూడొచ్చు మీరు వ్యూ. సూపర్గా ఉంటుంది. ఇప్పుడు సన్సెట్ కూడా. సో వ్యూ చాలా బాగుంటుంది. ఇంకో కొండ ఉందండి, మీకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఆ పైకి ఎక్కాలి మనం. పైకి వెళ్తున్నామండి. లాస్ట్ కొండ ఎక్కుతున్నాను. ఇప్పుడు పైకి వెళ్ళిన తర్వాత మీకు వ్యూ చూపిస్తానండి. టాప్ ఆఫ్ ద మౌంటైన్ ఉన్నామండి మనం. ఈ మౌంటైన్ పైకి రీచ్ అయ్యాము. ఇది పీక్ పాయింట్, లాస్ట్ పాయింట్. ఈ పాయింట్ నుంచి వ్యూ ఎలా ఉంటుందో చూద్దాం. ఇది పైనుంచి కనిపిస్తున్న వ్యూ అండి. అది కార్ పార్కింగ్. మన కార్ అక్కడ పెట్టాము. అక్కడి నుంచి అలా లోపలికి వచ్చాము. ఇది పార్క్ అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. చుట్టూ కొండలు, మధ్యలో పార్క్. సూపర్గా ఉంది. క్లైమేట్ కూడా సూపర్గా ఉంది. ఇది పైనుంచి వ్యూ అండి. బ్యూటిఫుల్గా ఉంది. విత్ ద మౌంటైన్స్. చాలా బాగుంది. నా బ్యాక్ చూడొచ్చు. ఇక్కడ బార్బిక్యూ కూడా ప్రిపేర్ చేస్తారు. మనం చూద్దాం, మనం ఏమైనా బార్బిక్యూ ప్రిపేర్ చేసుకోవచ్చేమో. ఇక్కడ ఛాన్స్ ఉంటే కనుక చేసుకొని శుభ్రంగా తినేసి ఇంటికి వెళ్దాం.
ఇప్పుడు కిందకి వెళ్ళిపోదామండి. పైన అయిపోయింది, పైనుంచి వ్యూ చూశారు కదా, ఇప్పుడు కిందకి వెళ్దాము. ఇది సిట్టింగ్ ఏరియా అండి. బార్బిక్యూ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూర్చొని తింటారు. ఇది ప్లే ఏరియా అండి, పిల్లలు ఆడుకోవడానికి. అండి బార్బిక్యూ ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను బార్బిక్యూ. ఎలా వస్తుందో నాకు తెలియదు, ట్రై చేద్దాం. ఇది చార్కోల్ అండి, అదే మన బొగ్గులు ఉంటాయి కదా, చార్కోల్ ఇది బొగ్గులు. సో ముందు బొగ్గులు జెల్ అండి, ఇది జెల్ యాక్చువల్గా. ఇది ఫైర్కి యూస్ చేస్తారు. ఇది జెల్. ఇది ఇప్పుడు ఫైర్ వెలిగిద్దాం. ఆలివ్ ఆయిల్ మనం దీనికి అప్లై చేద్దాం. ఇది మా మిస్సెస్ ఇంటికాడ మ్యాగ్నేట్ చేసి పెట్టింది చికెన్. ఆ చికెన్ ఇక్కడ మనం ప్లేస్ చేసుకుందాం. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, సూపర్ వేడిగా ఉందండి, చాకోళ్ళు శుభ్రంగా రెడీగా ఉంది. ఇప్పుడు మనం ఆ చికెన్ తీసుకొచ్చి పెట్టేద్దాం. ఆయిస్టర్ అండ్ సోయా సాస్ అండి ఇది. అక్కడ మనకి గ్రిల్ చికెన్ కనిపిస్తుంది కదా, చికెన్ మీద ఉన్న మసాలా డ్రై అయిపోయింది. సో దాని పైన ఇది అప్లై చేద్దాం. నేను కూడా ఇది ఫస్ట్ టైం చేస్తున్నానండి, చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్. ఈ సైడ్ అప్లై చేసామండి, ఇప్పుడు తిప్పి అదర్ సైడ్ కూడా అప్లై చేద్దాం. ఎందుకంటే ఈ బార్బిక్యూకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే, బార్బిక్యూ సాస్. చూడండి, జ్యూస్ సూపర్గా ఉంది. చికెన్ పీస్ మీద ఈ సాసేజెస్ వేసాం కదా, సాస్ వేసాం కదా, సో జ్యూసీగా టేస్టీగా ఉంటుంది. సాసేజెస్ అండి, సో ఇవి కూడా ఇక్కడ పెడతాం. బార్బిక్యూ సాస్ అండి, బార్బిక్యూ సాస్ లాస్ట్. బార్బిక్యూ సాస్ అప్లై చేయాలి. రెడీ అయిపోయిందండి. సో నెక్స్ట్ ఇంకో ఐటమ్ ఉంది, అది కూడా ప్రిపేర్ చేసి తినేద్దాం.
బాబిక్యూ చికెన్. సూపర్గా ఉందండి ఫుడ్, ఎరగదీసింది. మీరు కూడా ట్రై చేయండి, బాబిక్యూ సూపర్గా ఉంటుంది. షీష్ పాక్ సూపర్గా ఉందండి, క్లైమేట్ ఎక్సలెంట్గా ఉంది. ఎవరైనా సరే ఇక్కడికి వస్తున్నారు అంటే కనుక కంపల్సరీగా బాబిక్యూ ప్రిపేర్ చేసుకోండి, శుభ్రంగా తినండి, హాయిగా క్లైమేట్ని ఎంజాయ్ చేయండి. మీ అందరి కోసం ఈ లెగ్ పీస్ కంప్లీట్ అయిపోయింది, రిటర్న్ అయిపోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.